Hello everyone. If you're watching this video among the way lot more YouTubers out there, I'm very thankful. నేను స్టూడెంట్ టైంని చాలా రెస్పెక్ట్ చేస్తా. ఐ నో ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రీషియస్ ఈజ్ ఎ స్టూడెంట్స్ టైం. నేను పర్టికులర్గా స్టూడెంట్ అని ఎందుకు చెప్తున్నా అంటే స్టూడెంట్స్ టైమే మోస్ట్ ప్రీషియస్ థింగ్. బికాస్ లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేయాలి, లేదా మన పేరెంట్స్ని లేదా మన నెక్స్ట్ జనరేషన్ని హ్యాపీగా చూసుకోవాలనన్నా స్టూడెంట్ టైం పీరియడ్ ఒక్కటి క్వాలిటీగా స్పెండ్ చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ మనం ఎంత అవునన్నా కాదన్నా లైఫ్ గోస్ ఆన్. సో ఐ విల్ మేక్ ష్యూర్ నేను చేసే ప్రతి వీడియోలో 70-80% దెర్ విల్ బీ సబ్జెక్ట్ కంటెంటే ఉంటుంది. రిమైనింగ్ 20-30 నేను ఇంజనీరింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, లేట్లీ రియలైజ్ అయిన సొల్యూషన్స్ని మీతో షేర్ చేసుకుంటా. ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం. కానీ దానికన్నా ముందు నువ్వు బీటెక్లో ఉండి వీడియో చూస్తుంటే 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈజ్ స్టాప్ వేస్టింగ్ టైమ్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ స్కిల్స్. నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు ఈ వీడియో విని ఆర్ నీ అంతటి నీకే చాలు ఇంకా లెట్స్ డూ సంథింగ్ యూస్ఫుల్ అనిపిస్తే ఒక స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేయి. ఐ నో ఇలా నేర్చుకోవాలి అని మోటివేషన్ వచ్చినప్పుడల్లా ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని చాలా డౌట్స్ వస్తాయి. ఫ్యూ పీపుల్ హ్యావ్ యువర్ సిబ్లింగ్స్ ఆర్ కజిన్స్ వర్కింగ్ ఇన్ ఐటీ ఫీల్డ్. ఇలాంటి పర్సన్స్కి అయితే నాట్ ఏ ప్రాబ్లం, చెప్తారు అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేవాళ్ళు ఉంటే ఓకే. బట్ మనలాంటి ఇంట్రోవర్ట్స్ కొంతమంది ఉంటారు, సీనియర్స్ని అడగలేరు అండ్ సర్కిల్ ఏది హెల్ప్ఫుల్గా ఆర్ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉండకపోయినా యూ విల్ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ టు ఈవెన్ స్టార్ట్. నో వరీస్, ఐ విల్ టెల్ యూ వాట్ ఐ నో. మీరు యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఏ స్టూడెంట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనుకోండి, ఏ కంపెనీ కూడా పర్టికులర్ స్కిల్, పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కావాలి అని అడగదు. మీరు బేసిక్ లాజిక్ బిల్డ్ చేయగలిగితే సరిపోతుంది. ఇట్ మే బీ ఐదర్ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ జావా, పైథన్, C++, ఏ లాంగ్వేజ్లోనైనా సరే, దట్ ఈస్ యువర్ చాయిస్. సో ఈ లాంగ్వేజే నేర్చుకోవాలి, ఈ లాంగ్వేజ్ మీద ఫ్యూచర్ బాగుంటుంది, ఈ లాంగ్వేజ్ మీద ఫ్యూచర్ బాగోదు అని డిసైడ్ చేయడం ఆపేయండి. స్టార్ట్ లెర్నింగ్ సమ్ ఆర్ అదర్ లాంగ్వేజ్. అసలు మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన లాంగ్వేజ్ మీద మీరు వర్క్ చేస్తారో లేదో కూడా తెలియదు. దే విల్ ట్రైన్ యూ అండ్ డిప్లాయ్ యూ ఇన్ సమ్ అదర్ ప్రాజెక్ట్. ద ఓన్లీ థింగ్ దే వాంట్ టు నో ఇస్ నువ్వు క్యాపబుల్ ఉన్నావా లేదా. మనకి ప్రతి లాంగ్వేజ్లో కూడా 30-40% బేసిక్స్, ఫండమెంటల్స్ అయితే, స్కెలిటన్ అయితే సేమ్ ఉంటుంది. సో ఇఫ్ యు నో వన్ లాంగ్వేజ్ దే విల్ నో దట్ నువ్వు క్యాపబుల్ ఉన్నావు, నువ్వు నేర్చుకోగలవు, నేను ట్రైన్ చేసినా కూడా, సో దట్ దే కెన్ టేక్ యూ అండ్ ట్రైన్ యూ అండ్ డిప్లాయ్ ఇన్ ద ప్రాజెక్ట్ వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్. ఇది ఒక వే. అండ్ లేదు నీకు తెలుసు వాట్ ఈజ్ వాట్, నీకు ఏ లాంగ్వేజ్ అంటే ఏంటి అని బేసిక్ ఐడియా ఉంది అండ్ యూ హ్యావ్ యువర్ ఇంట్రెస్ట్, అప్పుడు గో విత్ దట్ లాంగ్వేజ్ ఓన్లీ, నో ప్రాబ్లం. అలా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ బేసిక్ స్ట్రాంగ్ అయిపోండి. సో అలా లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి. హ్యాకర్ ర్యాంక్ అండ్ లీడ్ కోడ్ లాంటి వెబ్సైట్స్లో ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ యూజ్ దిస్ గిట్హబ్ కోపైలట్ అండ్ ChatGPTs ఫర్ కోడ్ ఎక్స్ప్లెనేషన్. మీరు కోడ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ అంటే లైన్ టు లైన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ కన్సిస్టెన్సీ. స్టార్ట్ చేస్తారు ఓకే, ఎప్పుడో ఇట్లా మోటివేట్ అయినప్పుడు స్టార్ట్ చేస్తాం. ఒక్కో ఫెస్టివల్కి ఒక్కో లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తాం, అంతే. ఇంకా సగం సగం నేర్చుకోవడం ఎనఫ్ అయిపోయింది. మళ్ళీ రెజ్యూమేలో ఒక లాంగ్వేజ్ యాడ్ చేస్తామా, స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన ప్రతి లాంగ్వేజ్ని ఎంటర్ చేస్తాం. ఇంటర్వ్యూయర్ మంచిగా ఒక ఆట ఆడుకొని లాస్ట్కి రిజెక్ట్ మెయిల్ పంపిస్తాడు. సో డోంట్ డూ దట్. వద్దు, స్టార్ట్ చేస్తున్నాము అంటే ఎండ్ చేయాల్సిందే. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ కాన్ఫిడెన్స్. బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ పర్సనాలిటీ. పైన రెండు ప్రాపర్గా చేసి నువ్వు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయలేకపోయినా దట్ ఈస్ వేస్ట్. సో నువ్వు కాలేజీలో ఉన్నప్పటి నుంచే మేక్ ష్యూర్ యూ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. నువ్వు మీ క్లాస్మేట్స్ ముందు, లేకపోతే నీ సెమినార్స్ ఇస్తున్నావు, లేకపోతే సమ్ అదర్ థింగ్లో పార్టిసిపేట్ చేస్తూ నువ్వు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోగలిగితేనే ఇంటర్వ్యూలో యూ కెన్ ఆన్సర్ ప్రాపర్లీ. అది తప్పైనా కూడా మేక్ ష్యూర్ యూ హ్యావ్ టు టెల్ ఇట్ కాన్ఫిడెంట్లీ. అంటే మరీ అవుట్ ఆఫ్ బాక్స్ చెప్తే ఏం చేయలేము. బట్ ఇఫ్ యూ నో నియర్ బై అండ్ యూఆర్ మేనేజింగ్ ఇట్ సమ్హౌ కాన్ఫిడెంట్లీ అంటే దానికి కూడా ఇంప్రెస్ అయ్యి జాబ్ ఇచ్చేస్తారు. అండ్ ఫోర్త్ ఈజ్ టైం మేనేజ్మెంట్. ఇవన్నీ చేస్తూ యూ ఆల్సో హ్యావ్ టు ఎంజాయ్. అంటే ఐ నో ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ పార్ట్, అది మళ్ళీ తిరిగి రాదు. ఆఫ్టర్ బీటెక్ థింగ్స్ విల్ బికమ్ డిఫరెంట్. సో అన్నీ మేనేజ్ చేయాలి. మేనేజ్ యువర్ టైం ప్రాపర్లీ. సో ఎవ్రీ టైమ్ ఈజ్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ లెర్నింగ్ స్కిల్స్.
ఓన్లీ థింగ్ ఈస్ 100 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వద్దు, 100 స్కిల్స్ వద్దు, ఒక్కటే నేర్చుకో అండ్ మాస్టర్ ఇట్. స్టార్ట్ లెర్నింగ్, ఫేస్ డిఫికల్టీస్ అండ్ గ్రో ఫ్రమ్ దెమ్. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో ఇన్ఫర్మేటివ్ టాపిక్‌తో కలుద్దాం.